మా చిన్నప్పుడైతే పోరలందరము జామ చెట్ల మీద పడి మొత్తం పొతం చేస్తుండే వాళ్ళ దొంగతనం చేసిన జామకాయ చెట్టు మీదకి తెప్పుకుని ఉసిరికాయ రుషే వేరుంటది అవునా కాదా. పారి చిన్న ఉసిరికాయలతో మా అమ్మ పప్పు చేసి చూపిస్తుంటే ఖతర్నాక్ ఉంటుంది. ముందుగాలైతే కందిపప్పు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకసారి కడిగేసుకుని ఉప్పు నూనె నీళ్ళు వేసేసి మంచిగా 2-3 వీధులు ఉడకబెట్టుకోరు. ఇక చిన్న ఉసిరికాయలు చూసారు కదా చెట్టుకాయలు డైరెక్ట్ తెంపుకున్నాం అన్నట్టు. నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర జర కారం ఎక్కిన పడుతుంది. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిమాకు దంచుకుని వెళ్ళిపోయేసుకొని పప్పుల టేస్ట్ అంటే అదిరిపోతుంది. ఇక మొత్తం ఉల్లిగడ్డ గోలిన తర్వాత చిన్న ఉసిరికాయలు కడిగేసుకొని వేసుకోవాలన్నట్టు. ఇవైతే తింటుంటేనే నోట్లకి వెళ్ళి ఊరిలో వస్తుంటాయి అన్నట్టు. మొత్తం అంత ఉప్పు నలుసుకొని తింటే మంచిగా ఉంటుంది. మీకు ఎరికే కదా. పసుపు ఉప్పు వేసుకొని ముందుకెళ్తే మగ్గ పెట్టుకోరు. చాలా మంది కుక్కర్లోనే వేసేస్తారు కానీ గీపర్కి ఇట్లా ట్రై చేయరు. చాలా మంచిగా ఉంటుంది తీరి. ఇక అది మళ్ళీ 4 లోపు మనం ఏం చేసుకుందాం పప్పు పోయి మెదుపుకుందాం అన్నట్టు. పప్పులో మొత్తం అని నీళ్ళు పోసుకుంటే పలసగా అయిపోతుంది. చూసిరు కదా ఉసిరికాయ ఎంత మంచిగా ఉడికిందో. ఈ ఉడకబెట్టుకున్న పప్పు అని వేసేసి మరిగేటప్పుడు మొత్తం అంత ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే ఉడుకుడుకు పప్పు ఉడుకుడుకు అన్నంలో నెయ్యి ఓటేసుకొని తొక్కుకి ఇట్లా అంచుకు పెట్టుకొని పాపడం కూడా అంచుకు పెట్టుకోరి. అబ్బాబ్బా చిన్నప్పుడు రోజులు అన్ని ఆదుకొస్తాయి. ఏమంటున్నా